ముందుగా వరల్డ్ ఏఐ గవర్నెన్స్ ఫౌండేషన్ వారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఫౌండేషన్కి ఉన్నటువంటి అడ్వైజరీ బోర్డులో నన్ను కూడా ఒక మెంబర్గా ఆహ్వానించి ఎన్నుకున్నందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం గత 5-6 సంవత్సరాలుగా చూస్తున్నాం. ప్రతి విషయంలో కూడా కృత్రిమ మేధ, ఏఐ అప్లికేషన్స్, ఏఐతో ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అని ఈ రంగం ఆ రంగం లేదు, అన్ని రంగాల్లో కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇంత సడన్గా వచ్చినటువంటి ఈ రంగం మీద చదువుకున్న వాళ్ళకి అంతంత మాత్రంగా అవగాహన ఉంది. ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళకి, వాళ్ళు ఆ పనిచేసే వాళ్ళకి ఏమైనా అవగాహన ఉందేమో కానీ జనరల్ పబ్లిక్ కానీ జనరల్ ప్రొఫెషనల్స్ కానీ ఏ వర్టికల్లో కూడా అవగాహన లేదు. వాళ్ళు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కొంతమేరకు అవగాహన ఉంది, కానీ దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు, దానివల్ల జరగబోతున్న ప్రమాదాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రైమ్ ఇష్యూస్ కానివ్వండి, లేదంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్ విషయంలో కానివ్వండి, హెల్త్ కేర్ విషయంలో జరుగుతున్న ఫ్రాడ్ కానివ్వండి, అనేక రంగాల్లో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆయా అప్లికేషన్స్ని తయారు చేసేవాళ్ళు డూబియస్ ఇంటెన్షన్స్ తోటి తయారు చేస్తున్నారు. మరి మంచిగా అప్లికేషన్స్ తయారు చేయటువంటి ఏంటి, బాధ్యతాయుతంగా ఏఐని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలాంటి అప్లికేషన్స్ని డెవలప్ చేయాలి, అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది గవర్నెన్స్ మోడల్లోకి వస్తుంది. ఈ కృత్రిమ మేధకు సంబంధించిన అప్లికేషన్స్, కృత్రిమ మేధకు సంబంధించినటువంటి డేటా మేనేజ్మెంట్ కానివ్వండి, అప్లికేషన్స్ మేనేజ్మెంట్ కానివ్వండి, యూసేజ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక హయ్యర్ లెవెల్లో ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ పనిచేస్తే బాగుంటుందని చెప్పేసి జాతీయంగా అంతర్జాతీయంగా ఆలోచన జరుగుతుంది. కాబట్టి ఆ ఆలోచనని రిఫ్లెక్ట్ చేస్తూ పెద్దలు డాక్టర్ ఉమాంగ్ మెహతా గారు బాంబే బేస్డ్గా ఈ ఆర్గనైజేషన్ ఇనిషియేట్ చేశారు. అయితే ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి మన డాక్టర్ నాగరాజు గారు ఆ బాధ్యత తీసుకుని దే స్టార్టెడ్ దిస్ ఫౌండేషన్, దే ఇనిషియేటెడ్ దిస్ ఫౌండేషన్. డిఫరెంట్ వర్టికల్స్లో నుంచి చాలామంది పెద్దలు, ఇప్పుడు మీరు చూసిన వాళ్ళు నిన్న దాదాపుగా 25 మంది ఫ్రమ్ డిఫరెంట్ వర్టికల్స్, అంటే హెల్త్ కేర్ నుంచి, ఎడ్యుకేషన్ నుంచి, లా అంటే జ్యుడిషియరీ నుంచి, సైబర్ సెక్యూరిటీ నుంచి, ఇలా డిఫరెంట్ సెక్టర్స్లో నుంచి వాళ్ళందరూ కూడా ఈ ఫౌండేషన్తో చేతులు కలిపి ఈ ఫౌండేషన్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని, ఒకటి ప్రజానీకాన్ని ఎడ్యుకేట్ చేయటం, 2 అప్లికేషన్ డెవలపర్స్కి గైడ్ చేయటం, 3 ఆయా కంపెనీలకు కూడా జనరల్ మేనేజ్మెంట్తో పాటుగా గుడ్ గవర్నెన్స్ ఇన్ ఏఐ అంటే ఏంటి, దాని మీద ఉన్న స్టాండర్డ్స్, ఆ స్టాండర్డ్స్కి తోడుగా భారతదేశంలో కూడా కొన్ని స్టాండర్డ్స్ని క్రియేట్ చేయగలగటం, భారతదేశం మన పార్లమెంటు కూడా ఒక పటిష్టమైన చట్టాన్ని తీసుకొచ్చే విధంగా మన వైపు నుంచి ప్రయత్నం చేయాలి, ప్రజల నుంచి ప్రయత్నం చేయాలి, ప్రొఫెషనల్స్ నుంచి ప్రయత్నం చేయాలి, యూనివర్సిటీస్ నుంచి చేయాలని చెప్పేసి అంత పెద్ద గోల్ తోటి, ఒక ఆశయంతో ఈ పెద్దలందరూ ఒక చోటకు వచ్చి పనిచేస్తున్నారు. మీడియా మిత్రులకు కూడా మా విన్నపం ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఒక విషయం జరిగిందో, ఏదైనా ఒక ఫ్రాడ్ జరిగింది, ఒక సెక్యూరిటీ ఇష్యూ జరిగింది, ఒక వైలేషన్ జరిగింది, ఒక యాక్సిడెంట్ జరిగింది, దానికి కారణం ఏఐ, దాని వెనక ఏఐ సంబంధించిన అప్లికేషన్ కానీ ఆలోచన కానీ ఉంది అని మనం అనుకున్నప్పుడు డెఫినెట్గా వాటిని ఎలాంటి ఫౌండేషన్స్ దృష్టికి కూడా తీసుకొస్తే రాబోయే కాలంలో ఫ్రేమ్వర్క్స్ పాటుగా ఒక మంచి చట్టాన్ని కూడా మనం తయారు చేసుకోవడానికి, యూరోపియన్ యూనియన్ ఎలా చేసుకుందో, అమెరికాలో ఫ్రేమ్వర్క్స్ ఎలా చేసుకుంటున్నారో, ఏ దేశం కా దేశం దానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. కాబట్టి మన సమస్యలు మన దేశమే పరిష్కరించుకోవాలి. ఈ జనరల్ టెక్నాలజీ, జనరల్ ఫ్రేమ్వర్క్స్ వేరు, దాని యూసేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. కాబట్టి దానికి మరి ముఖ్యంగా మీరందరూ కూడా, మీడియా సోదరులందరూ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి కూడా ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, మీ యాజమాన్యాలకి ధన్యవాదాలు. మీరు కూడా ఈ సబ్జెక్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరం కలిసి పనిచేద్దాం. లెట్స్ మేక్ ఏఐ రియల్లీ యూస్ఫుల్ ఫర్ పబ్లిక్, మనందరికీ ఉపయోగపడేలాగా చూద్దాం. థ్యాంక్ యూ సార్ కూర్చోండి సార్.